అండి, శారీ నుండి డ్రెస్ చేస్తున్నాం కదా, అందులో ఇది లాస్ట్ పార్ట్. హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నేను పఫ్ హ్యాండ్స్ అనేవి పైన కింద 2 సైడ్స్ వచ్చేలా పెడుతున్నాను. సో హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడే పైన సైడ్ కింద సైడ్ మిడిల్ పాయింట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి డ్రెస్ కి భుజం ఉంటుంది కదా, అక్కడ బోత్ సైడ్స్ కూడా 2 ఇంచెస్ గ్యాప్ తో మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ని మధ్యలో నుండి కాకుండా స్టార్టింగ్ నుండి కుట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో నుండి కుచ్చులు పోసుకోవడం స్టార్ట్ చేయాలి. నేనైతే 4 కుచ్చులు పెట్టుకున్నాను ఈచ్ సైడ్ వచ్చేసి. సో మనం హ్యాండ్ కి పెట్టుకున్న జాయింట్ అలాగే డ్రెస్ కు పెట్టుకున్న జాయింట్ అనేవి ఒకసారి కలిసేలాగా చూసుకోవాలి. ఇంకొక 4 కుర్చీలు పెట్టుకునేటప్పుడు దీనికి ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలన్నమాట. మీరు ముందే మార్కింగ్స్ చేసుకోవడం వల్ల మీకు కుర్చీలు అనేవి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా వస్తాయి. నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తే క్లారిటీగా అర్థమైంది. నేను జూమ్ చేసి చూపిస్తాను. కింద సైడ్ కూడా మనం మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో దానికి కూడా అటు సైడ్ ఒక 2 ఇంచెస్ ఇటు సైడ్ ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకుని ఒక 4 కుర్చీలు ఒక సైడ్ ఇంకో దీనికి ఆపోజిట్ లో ఉండేలా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల బుట్ట అనేది కొంచెం పైకి లేచి ఫినిషింగ్ బాగుంటుంది. బోర్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలి ముందు వీడియోలో చెప్పాను, అది కింద ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ హ్యాండ్ లెంత్ కుట్టాక ఎంత వచ్చిందో చెక్ చేసుకుని దాన్ని బట్టి కింద ఎంత అంచు పెట్టుకోవాలో చూసుకోండి. ఐదర్ మోచేతికి పైకైనా ఉండాలి, లేకపోతే ఎల్బోకి కిందైనా ఉండాలి. ఇల్లోకి వచ్చిందంటే మాత్రం మీకు హ్యాండ్ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ డిజైన్ అనేది ఆఫీస్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చబ్బీగా ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం డ్రెస్ అవుట్పుట్ పెడతాను, అది మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.